నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ నగరాన్ని మంగళవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాలు ప్రధాన రహదారులు మోకాళ్లలోతు నీటిలో చిక్కుకున్నాయి. ఈ ఆకస్మిక వర్షం కారణంగా పాత బస్తీలో తీవ్ర విషాదం నెలకొంది. తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షాక్ తో 2 మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈదురు గాలులకు కూలిన చెట్లు, తెగిపడిన విద్యుత్ తీగలను తక్షణమే తొలగించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్, జలమండలి, రెవెన్యూ వంటి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మధ్యలో ఉందిలే ఆగు.